హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? మిమ్మల్ని మేల్కొల్పాలని, దేవుని మాటలు మీకు వినిపించాలని, మీరు వర్ధిల్లాలని, మీరు అన్ని విషయాల్లో దేవునికి ఇష్టలుగా నడుచుకుంటూ దేవుడిచ్చే పరిపూర్ణమైన దీవెనలు పొందాలని మీకోసం ప్రార్థిస్తూ, ఏ రోజుకు ఆ రోజు ప్రభు ఇచ్చిన సందేశాల మీద తీసుకొస్తున్నాను. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా హృదయములో నుండి అనేక వేల కొలది తలంపులు ఉబ్బుకుతూ ఉండగా, ఆ ఆలోచనలు మమ్మల్ని మెరుగుపరిచేవిగా ఉండినట్లు నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించు. మా ధ్యానం లోకము మీద కాక నీ మీద, నీ వాక్యం మీద ఉండినట్లుగా నీ మాటలు మాకు వినిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, మనం ఏం వింటామో దాన్ని గురించి మనం ఆలోచిస్తుంటాం, దాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. మనల్ని ఎవరన్నా ఒకరు నోటికి వచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయారనుకోండి, ఆ తిట్టింది ఒక 2 నిమిషాలే ఉండొచ్చేమో, కానీ మనం ఆ తిట్లు తలంచుకొని వాటికి ఎక్స్ట్రాస్ కలుపుకొని, వాటిని వాళ్ళకు చెబుతూ వీళ్ళకి చెబుతూ మనకు మనం చెప్పుకుంటూ ఎంతసేపు అదే విషయాన్ని ఆలోచిస్తూ దినమంతా వృధాపరుచుకుంటున్నాం. అవునా కాదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? మన తలంపులు చాలా చెడ్డవండి. దురాలోచనలు మనుషుల హృదయంలో నుంచి వస్తున్నాయి. కానీ ఒక్కసారి నీ హృదయం క్రీస్తుకి ఇచ్చిన తర్వాత, క్రీస్తు రక్తంలో నీవు కడగబడిన తరువాత, నీ హృదయపు ఆలోచనలన్నీ కూడా దైవికమైనవిగా ఉండాలి, దేవుని సంబంధమైనవిగా ఉండాలి. మనం ఎంత ప్రయత్నించాలనుకున్నా ప్రభు మన హృదయాన్ని శుద్ధి చేసిన, మనం ఈ లోకంలో ఏది వింటున్నామో, ఏది చూస్తున్నామో, లోకంలో ఉన్న వాటి మీద ఎంత మన ధ్యాస పెడుతున్నామో దాన్ని బట్టి మన ఆలోచనలు పాడైపోతూ ఉంటాయి. అందుకని బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనములో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అప్పుడు జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. మీ తలంపులకు దేవుని కావలి కావాలంటే ఎప్పుడు ఉంటుంది? దేవుని వాక్యం మన హృదయం నిండా ఉన్నప్పుడు మన హృదయంలో సమాధానం ఉంటుంది, సమాధానం ఏళ్తుంది మనల్ని. మన హృదయంలో లోక విషయాలు పెట్టుకున్నప్పుడు అవి ఏళ్తాయి. మనం పొద్దునుంచి పొలిటికల్ న్యూస్ వింటున్నావు అనుకో, నీ ఆలోచనలన్నీ వాటి మీదే ఉంటాయి. బిజినెస్ విషయాలు వింటున్నావు అనుకో, వాటితోటి నిండిపోతాం. నీ మాటలు అవే, నీ ఆలోచనలు అవే, నీ ప్లాన్స్ అవే. ముందు చెప్పినట్టు మనల్ని ఇతరులు దూషించే దూషణలు కానీ, మన మీద వేయబడిన నిందలు కానీ, అవమానాలు కానీ తలంచుకుంటూ ఉన్నావు అనుకో, అంతే, కానీ కృంగిపోతూనే ఉంటాం. అయితే ఎవరైనా చెడుగు చేస్తే దాన్నే ఎందుకు అంతసేపు ఆలోచిస్తారు? దులిపేసుకోవాలి కదా. ఎవరన్నా విమర్శిస్తే దాని గురించి ఎందుకు దిగులు పడిపోయి రోధిస్తారు? అది నిజమైతే సరి చేసుకోండి, కాకపోతే వదిలేసుకోండి. అబ్బా, మీరు సులభంగా చెప్పేస్తారు పాస్టర్ గారు, ఇది సాధ్యమా? సాధ్యం. ఎప్పుడంటే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు, నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు, నీ హృదయంలో నుండి వచ్చే ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. ఎందుకంటే నీ తలంపులన్నీ రాకుండా ఫిల్టర్ చేస్తానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తాడు. ఏంటండి?
మన హృదయంలోనికి చూసినంత లోపలికి వెళ్ళిపోకుండా, విన్నదంతా హృదయంలోకి వెళ్ళిపోకుండా, హృదయంలో నుండి వచ్చే పుట్టుకొచ్చే ఆలోచనలన్నీ ఎన్ని ఫేక్, ఎన్ని వేస్ట్, ఎన్ని వ్యర్థమైనవి, ఎన్ని అసత్యమైనవి, ఎన్ని మోసకరమైనవి, ఎన్ని అబద్ధమైనవి, ఎన్ని హీనమైనవి, ఎన్ని నీచమైనవి అన్నది ఫిల్టర్ చేయటానికి, వడగట్టేయటానికి పరిశుద్ధాత్మని సమాధానం మనకుంటుందండి. అంతేకాక పౌలు అంటున్నాడు, అందుకనే మీరు అనవసరమైన వాటి మీద మీ మనసు పెట్టకండి, మీరు ధ్యానించకండి, ఆలోచించకండి వాటి గురించి. ఏవి సత్యమైనవో వాటిని ఆలోచించండి. ఏదన్నా ఒక విషయాన్ని వచ్చినప్పుడు ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇది నిజమా అబద్ధమా, ఇది జరిగిందా, ఇది పుకారా, ఇది మేలా, ఇది కీడా అని ఆలోచించి ఆ విషయాల మీద ధ్యానం ఉంచండి. లోకమంతా మాయ అంటారు కదండి. ఈ లోకము దాని నటన గతించిపోతుంది. లోకంలో చూసేవన్నీ శాశ్వతమైనవి కావు, నిజమైనవి కూడా కావు. కాబట్టి ఆ లోకాన్ని చూసి మోసపోవద్దు, లోకం గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. పరలోకం శాశ్వతమైనది, నిజమైనది. మనుష్యులు తాత్కాలికమైన వాళ్ళు, గంటకి మారిపోయే ఓసరబెల్లి అంటాడు. వాళ్ళ విషయాలు ఎందుకు ఆలోచిస్తావు? మార్పు లేని దేవుని గురించి ధ్యానించు, నిశ్చలమైన హృదయాన్ని కలిగి ఉంటావు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, నోబుల్ అంటే మాన్యమైన శ్రేష్టమైన వాటిని, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. నీ మనసులో ప్రేమకు స్థానం ఇవ్వండి. క్రీస్తు ప్రేమను ధ్యానించు. ఎంత గొప్ప ప్రేమ సిలువలో చూపించారు ఆయన. ఆ కలువరి ప్రేమలో ఆయన చూపించిన ప్రేమను ధ్యానించు. నీ మనసు ప్రశాంతంగా ఉంటుందండి. చాలాసార్లు ఎవరి మీద ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు నేను చేసేది ఏంటంటే, స్వీయ పరితాపానికి చోటిస్తే కృంగిపోతాం. యేసయ్య ప్రేమను ధ్యానిస్తే ఆయనంతగా, రక్తము కారునంతగా నేనేమి శ్రమ పడతలేదు కదా, ఆయన నిందించినంత నన్ను ఎవరు నిందించలేదు కదా, అంత ఒంటరితనంలో కూడా ఆయన ప్రశాంతతను కాపాడుకున్నాడు కదా. నా యేసయ్య ప్రేమ నాకు దయచేయి, ఆయనలాగా భరించే కృప దయచేయమని ఆ యొక్క ఆలోచనలను ప్రేమగా, ప్రార్థనగా మార్చుకున్నప్పుడు ఎంతో ఉపశమనం కలుగుతుంది. అవును, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ రైట్. మన దృష్టిలో మనకు అన్నీ న్యాయంగానే ఉంటాయి. నేను చేసేదే రైట్ అనుకుంటాం కదా. ప్రతివాడు అక్కడే వాదన, నాదే రైట్ అంటే నాదే రైట్, నేనే సరిగున్నా అనుమూలనే ఇవాళ భేదాలు, విభేదాలు, గొడవలు, గందరగోళాలు, ఘర్షణలు, సమాధానం పోదు. ఇది దేవుని దృష్టిలో రైటా? ఏది రైట్? నేను చేసేది దేవుని దృష్టిలో సరైనదేనా, నేను అనుకున్నది దేవుడు అనుకునేదా అని మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. ఈజ్ ఇట్ రైట్? సహోదరుని ద్వేషించమని చెప్పాడా ప్రభు? ఇట్స్ రాంగ్. ఆయన్ని ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు. సో ఏది దేవుని దృష్టిలో రైట్? అందరూ మనుషులు అంటారు, దాంట్లో ఏం తప్పు ఉందండి, అందరూ సిగరెట్లు తాగుతున్నారు, అందరూ మద్యం సేవిస్తున్నారు, అందరూ డైవర్స్ ఇచ్చుకుంటున్నారు, అందరూ పిచ్చలు పెట్టుకుంటున్నారు, అందరూ అన్నది మంచిది, సర్వసాధారణం, ఇందులో తప్పు లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆ విషయాలు దేవుని వాక్యం ఏం చెప్తుంది, ప్రభు ఏం చెప్తున్నాడు, అది చేస్తాను, నేను క్షమిస్తా, నేను సహిస్తా అనేది మనం దాని విషయమే ధ్యానించాలండి. పగ తీర్చుకోవటం మన పని కాదు, కక్ష సాధించడం తలుపులు కాదు. నీవు చేసింది సరి అని వాదించుకోవడానికి నీ సమయం వృధాపరుచుకోక్కర్లేదు. వాట్ ఈజ్ రైట్ అన్నదాన్ని ధ్యానించు. ఏవి పవిత్రమైనవో, పవిత్రమైన వాటిని మనసులో పెట్టుకో, పనికి మాలిన వాటిని ధ్యానించు.
లోకమంతా పనికి మాలిన కార్యాలతో నిండిపోయిందండి. సెక్షువల్ థాట్స్, అన్నికి వ్యభిచార సంబంధమైన, కామ సంబంధమైన ఆలోచనలు, వాటి యొక్క క్రియలు మనం చూస్తున్నాం. అవి నోటి మాటల్లో, వారి యొక్క ప్రవర్తనలో, అవి వింటూ చూస్తూ కూర్చుంటే నీ మనసంతా చెడిపోద్దాం. అందుకే ఈ రీల్స్ చూసుకుంటూ కూర్చోవద్దు. లోకంలో ఏం జరుగుతుందో అన్నది మనకు ముఖ్యం కాదు. యూ మే నో సంథింగ్, బట్ డోంట్ లీవ్ ఇట్ దేర్. డోంట్ థింక్ అబౌట్ ఇట్. యూ ప్రే అబౌట్ ఇట్ ఇఫ్ యూ నీడ్. ప్రార్థన చేయాలి, కానీ అవి మనసులో పెట్టుకోవాలి. నిన్ను నీవు పాడు చేసుకోకూడదు, నీ మనసు పాడు చేసుకోవద్దు. వాక్యం చదివి ధ్యానించండి, యేసయ్య ప్రేమను ధ్యానించండి. ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, మంచి ఘనత కలిగిన వాటి గురించి ఆలోచించండి. హీనమైన విషయాలు ఆలోచించొద్దు. హీనమైన విషయాలను బ్రూడింగ్ చేయొద్దు, ధ్యానించొద్దు. ఒక పనికి మాలిన విషయం తెలిసినప్పుడు ఫర్గెట్ అబౌట్ ఇట్, లీవ్ ఇట్ అప్. అంతేగాని అది ఎందుకు జరిగింది, అది ఎలా జరిగింది, ఎవడు చేశాడు, ఎక్కడ చేశాడు, ఇదే సిఐడి ఆఫీసర్లా కొంతమంది పక్క వాళ్ళ తప్పులను మాత్రం పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేసి, దేవచరుడు అన్నాడు, ఇతరుల తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నించినంతసేపు నా హృదయం అంతకంతగా చెడిపోతుంది. ఇతరులలో తప్పులు చూస్తే నీ మనసులో నీకు నెమ్మది దొరకదండి. అవి ఆలోచిస్తుంటే నువ్వు అలాంటి స్థితికి దిగజారిపోతావు. నువ్వు యేసయ్యను చూడు, ఆయన ప్రేమను చూడు, అయ్యి ధ్యానించు. ఏవి ఖ్యాతి గలవు, ఏవి రమ్యమైనవు, which is true, which is noble, which is right, which is pure, and which is lovable and admirable and praisable. దేవుణ్ణి స్తుతించే విషయాల గురించి ఆలోచించు. ఎలా దేవుణ్ణి స్తుతించాలి, నేను ఎన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించాలి. ఇతరులు చేసిన అపకారాలు ధ్యానించొద్దు, నీ మనసు పాడైపోద్ది. ఇతరులు చేసిన మేలు జ్ఞాపకం. నువ్వు వెళ్తున్న కష్టాల గురించి ఆలోచిస్తూ కుమిలిపోవద్దు. దేవుడు చేసిన మేలు తలంచుకో. నీ కష్టాల్లో, నీ యొక్క బలహీనతల్లో, నీ ఓటమిలో కూడా నీవు ఆదరించబడతావు. వాక్యం హృదయం నిండా ఉన్నప్పుడంటే అది మనకి పైకి అందిస్తుంది. మనకి వాక్యం మన మనసుకు అందిస్తుంది. విల్ క్యాచ్ దట్ వర్డ్. దేవుని మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు దేవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటు వాడు ఆకు వాడక తన కాలం ముందు చెట్టు వలె, ఈ ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగునని బైబిల్ చెప్తుంది. నీ మనస్సులో ప్రశాంతమైన వాటిని నువ్వు ధ్యానిస్తుంటే, దేవుడు చేసిన సృష్టిని చూసి ధ్యానించు. దేవుడిచ్చిన చక్కటి నీ బిడ్డలను చూసి ఆనందించు. నీవు పనికి మాలిన వాటిని ఎందుకు చూస్తావు? అందుకే మనసంతా పాడు చేసుకొని దేవునికి దూరం అయిపోతున్నావు. ఇద్దరు నేరస్తుల్ని చెరసాల్లో పెడితే ఒకడేమో ఆ చెరసాల్లో ఉన్న మురికిని చూసి తిట్టుకుంటున్నాడట. ఇంకొకడేమో ఆ చెరసాల్లో నుంచి, కిటికీలో నుంచి కనపడుతున్న ఆకాశాన్ని, నక్షత్రాలను చూసి దేవుడు ఎంత గొప్ప సృష్టికర్త అని దేవుడిని స్తుతిస్తున్నాడంట. మా జీవితాల్లో అంతేనండి. పైకి చూస్తే దేవుని కార్యాలు ఉంటాయి, మన చుట్టూ చూస్తే సృష్టిలో దేవుని యొక్క అద్భుతాలు కనపడతాయి. మనల్ని మనమే చూసుకున్నా కుమిలిపోతున్నాం. మన చుట్టూ చూసినా మనకి ఎటువంటి ఆదరణ దొరకటం లేదు. అందుబట్టే దేవుని వాక్యం మీ హృదయం నిండా భద్రపరుచుకోండి. పాడుతున్న పాటలు పాడుకోండి, ధ్యానించండి. వాక్యమును పాటలుగా చేసి పాడుతున్నారు ఇవాళ కదా. దేవునితో మాట్లాడుకోండి, దేవుని విషయాలు ధ్యానించండి. అప్పుడు మీరు ధన్యులు అవుతారు. అప్పుడు దేవుని సమాధానం మీకు కావాలంటుంది. ఏడుస్తూ కూర్చోవద్దండి, యేసయ్య ఉన్నాడు అనే ధైర్యంతో నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను భరిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు మేము అనవసరమైన వాటిని ఆలోచిస్తూ, ప్రతి దాన్ని అనుమానిస్తూ, ప్రతి దానికి భయపడుతూ, ప్రతి చెడుగుని గురించి మరల చెప్పుకుంటూ మా హృదయాలను అంతకంతకి దిగజార్చుకుంటున్నామయ్యా. ఆ సమస్యలన్నీ నీ ముందు పెట్టి, నీ వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని, నీ ప్రేమను ధ్యానించుటకు, నీ శక్తిని ధ్యానించుటకు, నీ గొప్పతనమును ధ్యానించుటకు నీవు మా కొరకు సిద్ధపరిచిన పరలోకమును గురించి ధ్యానించి
ఆధ్యాత్మికంగా ఆదరించబడి బలపరచబడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టడానికి మిమ్మల్ని రోజు కోరుతున్నాను. మీరు పంపిస్తున్నారు, మేము చూస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి మీరు వింటూ ఇంతవరకు మీరు ఎప్పుడు మీ ప్రైజ్ రిపోర్ట్స్ కానీ ప్రేయర్ బర్డన్స్ కానీ షేర్ చేయకపోతే ప్లీజ్ టుడే షేర్ చేయండి. అంతేకాదు మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లో టైప్ చేయటం, అప్పుడప్పుడు వాట్సాప్ పంపడం ద్వారా తెలియజేయటం వలన మేము ఎంతో ప్రోత్సహించబడి మరలా ఈ కార్యక్రమాన్ని కొనసాగించగలుగుతాం. ఇంకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించగలుగుతాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కలవర దర్శనం టీవీ కార్యక్రమాలు ఎంతో భారభరితంగా ఉన్నాయి. వాటిని కొనసాగించే విషయంలో, బిల్స్ కట్టే విషయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ పరిచయాలకు ప్రార్థించండి. ప్రభువును ప్రేరేపిస్తే వివరాల మీకు ఇవ్వబడతారా ఈ పరిచయంలో మీరు కూడా పాల్గొస్తున్నారు. చేపల ఫౌండేషన్ QR కోడ్ మీకు కింద ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు KGF, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే